నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో అకృత్యాలపై అధికారులు స్పందించారు. స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధిత మహిళలను బెదిరిస్తున్నాడు. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి సీరియస్ అయ్యారు. ఘటనపై వివరణ ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వైద్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. కేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు బయటపడ్డాయి. దీంతో బాధితులు 1వ టౌన్ పోలీసుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత జిల్లా వైద్య శాఖ అధికారి కూడా ఈ స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు. దీంతో కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ దీని మీద కొందరు న్యూస్ ఫొటోస్ అట్లాంటివి కొన్ని వైరల్ కావడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ఈరోజు వైద్యం అంటే, డాక్టర్ అంటే, స్కానింగ్ డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం. ఎవ్వరికి చెప్పుకోలేని బాధ డాక్టర్లకు చెప్పుకుంటారు. కానీ ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మా మహిళా సభ్యులు, మా కుటుంబ సభ్యులు, మా అక్క చెల్లెళ్ళు, మా బిడ్డలు మీ స్కానింగ్ సెంటర్కి వస్తే దాదాపుగా ఇలా తీయలేదంటే ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, నువ్వు అసభ్యంగా ఎందుకు ఫోటోలు తీస్తున్నావు, అసభ్యంగా చేసి చాటింగ్ ఎందుకు చేస్తావు, నీ కంపౌండర్ నీ హాస్పిటల్ నుంచి లొంగిపోతావా, లేకపోతే ఏం సంగతి, నా ఆకలి తీరుస్తావా అనే పద్ధతిలో చాటింగ్లు కూడా ఉన్నాయనే విషయాన్ని నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఏం పద్ధతి? అట్లాగే మే 6వ తేదీన ఒక ఏదైతే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందో ఒక కజిన్ 1 టౌన్కు కంప్లైంట్ చేశాడు. 6వ తారీఖున అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని మూసేయండి, డాక్టర్ పైన చర్య తీసుకోండి అంటే ప్రశాంత్ అనే కంపౌండ్ మీద చర్య తీసుకొని వదిలిపెట్టారు తప్ప ఇది రాజకీయ పలుకుబడి, డబ్బు పలుకుబడి అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గౌరవనీయులు సిపి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చాలా నిబద్ధతగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను సిపి గారు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, దయచేసి సిపి గారు వెంటనే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని మూసివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక మహిళ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. దీంట్లో కొన్ని ఫోటోలు కూడా మహిళలే వైరల్ చేశారంటున్నారు కదా, దానిపై మహిళగా మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల వల్ల ఈ స్కానింగ్ డాక్టర్లు రాయడం వల్ల వచ్చిన వాళ్ళని అశ్లీలతగా చేసి వాళ్ళ ఫోటోలు తీసి అవిటిని బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా అన్యాయము. ఎందుకంటే నేను ప్రగతిశీల మహిళా సంఘంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్న డాక్టర్ చర్య తీసుకోవాలి, అట్లాగే గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ దవాఖానాలన్నీ ఏమవుతున్నాయంటే బ్లాక్మెయిల్ చేసేటి అవుతున్నాయి, బిజినెస్ అవుతున్నాయి. అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళ పైన ఇట్లా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సెంటర్ని మూసేయాలని కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా కోరుతున్నాం. అయితే స్కానింగ్ సెంటర్ వైద్యులు మటుకు అయితే స్కానింగ్ చేసిన ఆపరేటర్పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశాడని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 టీవీ, నిజామాబాద్.